లో జరుగుతున్న ఈ హంగామాలో నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ కాదు ఏంటి ఆ గోడ మీద ఎవడో మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ ఏదో రాశాడంట. మా మీదనే ఉంటది నాకు తెలిసి. నువ్వే ఉంటావురా, నువ్వే ఉంటావు, నాకు పక్కా తెలుసు. నాకు డౌట్ ఉంది నీ మీదనే. నేను ఎందుకుంటాను నువ్వే ఉంటావురా, ఈ మల్లెపూలు ఇలాగే ఉన్నాయి. నువ్వు నాకు అక్కడ రాసిన దానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నీకు అది పేరు రావాలని సంగతి ఉన్నది. ఆ రాసిన పేపర్ ఏదో ఇక్కడ ఏడో పడినట్టు గోడ మీద కాదంట, ఏదో పేపర్ మీద రాశారంట. చూపి. ఆగండి, నేను చదువుతా, మీరు గొడవ పడకండి. మహతికి పులిగేడికి మధ్య సంబంధం ఉంది. ఆడెవడు రాడు? నా పిల్లలు ఏం నచ్చిందిరా నీకు? నేను సరదాకే తుప్పల్లోకి పోయినోని, అలాంటి తుప్పల్లోకి రమ్మంటే చూసుకో. ఇక చెప్పరా రే. చెప్పులు షూలు. సద్దాం స్కూల్ వద్దు. సద్దాం స్కూల్ కాబట్టి అట్లుంది. పులి స్కూల్ అయితే ఇంకా వేరుంటది. నాకు చేయాలి సెల్యూట్. కొత్తగా వచ్చిన ఎస్ఐ మీరే కదా సార్? నేనే. మీ పేరేంటి సార్? మర్రి స్వామి. కానీ ఆడేం సార్ సురేష్ కుమార్ అని ఉంది. నా బట్టలు నానబెట్టినా ఇటు టౌన్ వేసేది కాదురా, ఒకడు ఎవడో వస్తా అని చెప్పి. సార్ వాడు గురకా సార్ తిరుగుతా ఉంటాడు సార్ ఎప్పుడు. ఎవడు సార్ గురకా సార్. నేను నమ్మను. అది గురకా కాదు. సర్లే, ఏం చెప్తావు? ఎవరు డ్యూటీ ఇస్తలేదు సార్. మీ స్టేషన్ బయట గుర్కగా వేసుకుంటా. స్టేషన్ బయట ఏం చెప్తావు? మీ స్టేషన్ లో దొంగలు పడుకుంటూ చూస్తా సార్. స్టేషన్ లో ఎవరు దొంగలు పడతారా? ఎందుకు పడతారా సార్? ఊరంతా దొంగలు పడుతుంది, మీ స్టేషన్ అని పడారా? గన్నులు పిన్నులు అన్నీ ఎత్తుకోపోతాను. నేను కాపలా ఉంటాను. నువ్వు ఎటన్నా డ్యూటీ చేసినప్పు. అరే నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు, నాకేమో నమ్మబుద్ధి అయితే లేదు. క్వశ్చన్ అడుగుదా, ఆన్సర్ చెప్తే నువ్వు కానిస్టేబులే. సరే సార్. ఓకే, ఎవరెస్ట్ ఎత్తు? సార్ నేను ఒక్కనే ఎత్తలేను సార్. ఒక 10 మందిని పంపించండి సార్. 10 మందిని పంపించండి సార్. ఎవరెస్ట్ ఎత్తు అంటే హైట్. అవును సార్. సరే సారీ సార్. సరే, ఇంకో క్వశ్చన్ సార్. 1 తర్వాత ఏమొస్తుంది? 2 సార్. అదే సార్ వాడికి అంత ఈజీ క్వశ్చన్ అడిగారు. వాడి మొక్క వాడికి అదే అడగడం ఎక్కువ, లేకపోతే అంటాడు. అరే రియాజ్ సార్, నువ్వు కానిస్టేబుల్ కాకముందు సార్ ఏం చేసేవాడివి? ప్రాంక్ వీడియోలు చేసేవాడిని సార్. ఎందుకు? వాళ్ళు చెప్తేనే కదా సార్ చేసింది. కావాలంటే ఉంది సార్, చూడండి సార్. వాళ్ళు చెప్తే చేసావా? అవును సార్. అవునా? అవును సార్. అంటే నువ్వు ఎవరు అన్నకు చెప్పు ఒకసారి. డైరెక్టర్ సార్. సార్ నేను ఇలాగే చూశాను సార్. అప్పుడు మనోడికి హెయిర్ లేదు. అప్పుడు ఎందుకు సార్ అన్నిసార్లు కొడతా ఉన్నారు? అంటే రీల్స్ లో 3 సార్లు కొట్టిన ఆయన. ఇక్కడ ఎవడో ఎఫ్ఐఆర్ల గురించి రాసుర్రా. అవును సార్. వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. అవును సార్, కనుక్కోవాలి సార్ మనం ఈరోజు. ఎవరు రాసిందంటావు? ఇమ్మానియల్ రాసినాడు సార్. ఇమ్మానియల్ రాసే ఛాన్స్ లేదురా. ఎందుకు సార్? రాద్దామని ముంగడ పోయిన అనుకో సార్ వెనక్కి రాగుతాయి. భూ ఆకర్షణ శక్తి వల్ల మనిషి ముంగడ వెనక్కత్తాడు. డార్క్ చాక్లెట్ కమాన్. ఎవడన్నా జుట్టు పెంచుతాడు, నువ్వు అది పెంచినావు. అవును సార్. నువ్వు తిన్నదంతా గడిగే పోతుంది, అందుకే గిడ పోతుంది. ఎందుకు రాసినావు? ఏంటి సార్? గోడల మీద. జుట్టుకి ఆయిలే రాయండి సార్. గోడల మీద ఏ రాస్తాను సార్ చెప్పండి. నేను రాయలేదు సార్. ఎందుకు రాసినా చెప్పు. నేను రాయలేదు సార్. చెప్పు. సార్ వీడు ఒప్పుకోవట్లేదు సార్ నిజాన్ని. కొట్టకండి సార్. కూర్చో. నాది సరిపోదు సార్ దాంట్లో. ఇది ఎంట్రీయా ఎగ్జిటా సార్? మళ్ళీ ట్రాక్. సార్ కూర్చో చెప్తా. సార్ గుర్కా డ్యూటీ ఏమైనా ఉందా సార్? చట్టానికి న్యాయానికి కనిపించే ప్రతి 10 రూపాయలు అయితే 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ప్రతి రూపాయలు అయితే. ఏమో సార్ మీ పోలీసులనే గూర్ఖాని, నాకెందుకు వస్తాయి డైలాగు? సార్ నేనైతే చేయలేదు సార్. నాకెందుకు నరేష్ మీద డౌట్ ఉంది సార్. అంతమంది అన్ని అనౌన్స్ చేస్తున్నా వాడు ఈఎంఐ ఉంది, నేను అనౌన్స్ చేయాలన్నాడు సార్ వాడు. రేపు బుడ్డోడా ఎట్రా? బుడ్డోడా అంటే గుడ్డలోడు తీసి కొడతా. నువ్వు గుడ్డలోడు తీస్తే నిజంగానే బుడ్డోడు అనుకుంటారు. కాదురా,
సార్ స్కూల్లో ఆగస్టు 15కి గెటప్ వేసినట్టు గెటప్ ఏంట్రా? అంటే ఊరు వాతావరణం కదా సార్ అందుకే. సార్ నాకెందుకో ఈ బుడ్డోడి మీద డౌట్ ఉంది సార్. ఏ ఈడి మీదే సార్, ఏ ఈడి మీదే సార్. ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేస్తా ఆగండి సార్. రిమూవ్ దట్, రిమూవ్ దట్. సేఫ్టీ సేఫ్టీ. ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేయాలి సార్. ఎందుకు రాసినవరా? నేను ఎందుకు రాసిన చెప్పు. నేను వర్షతో ఉందని ఎందుకు రాసిన పేర్లు నేను చెప్పు. సార్ చెప్పు. సార్ సార్ ఈడు గొంతు పట్టుకున్నా మాట్లాడలేదు సార్. సార్ ఈడు గొంతు పట్టుకున్నా మాట్లాడలేదు సార్. నేను రాశాను కానీ నేను ఆ గోడ మీద రాయలేదు సార్. ఎక్కడ రాసినావు? పేపర్ మీద రాసా. ఏ పేపర్ ఇది? కనబడ్డోళ్ళ చింపుతున్నాడు, తుడుస్తున్నాడు, వాడైతే లొంగిలో పెట్టాడు సార్. సార్ వాడు గోడల మీద రాయట్లేదంట సార్, పేపర్ మీద రాస్తున్నాడు సార్. సరే ఇది మనతో కాదు, సార్. పెద్ద ఆఫీసర్ వస్తాడు, అప్పుడు మాట్లాడదాం. అంటే మీరు బ్యాడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారా సార్? సో చెప్పుడు మాటలు వినడం లేదా ఇలా చిచ్చు పెట్టే వాళ్ళందరూ మన మధ్య ఉంటారు కాబట్టి నాకెందుకో అలాంటి ఏదో ఒకటి జరుగుండాలే గాని ఎవరికి ఎవరితోనూ రాంగ్ అఫేర్ లేదని అనిపిస్తుంది. సో ఇక్కడ ఏది తప్పు జరిగినట్టు నాకైతే ఏం అనిపించలేదు. అసలు మిమ్మల్ని పిలిచిందే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మధ్యలో మా వాళ్ళు కనిపెడతారని. ఈ ఊర్లో పెళ్లి పెట్టాకులు లేనడు నువ్వు ఒక్క అనుకున్నాను, ఎక్కువగా మాట్లాడినప్పుడే ఈయనే అయ్యుంటారని అనుకున్నాను. చూసారా, నాకు పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి నేను మీ ఇంటికి వస్తే నా మీదే ఫ్రస్ట్రేషన్ నిజం చూపిస్తాను. చెప్పు, నీకు పెళ్లి అవసరం? పెళ్లి కావాలి. ఇలాంటి వాడిని ఈ ఊరు నుంచి వెళ్ళేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు రష్మికి ఎఫ్ఐఆర్ ఉందని గోడ మీద. ఈ రోజు ఎలాగైనా మన బిజినెస్ 10 లక్షలు వెనకేయాలి. అమ్మా ఏమండారమ్మా ఈరోజు? ఇవాళ ఆలు ఫ్రై, టమాటా కర్రీ, పప్పు, సాంబార్, రసం, రైతా, చట్నీ. మన దగ్గర ఈ పదాలన్నీ రెడీగా ఉంటాయమ్మా. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. మొత్తానికి మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. రండమ్మా, రండి బాబు. ఆడమ్మా అందరికి వస్తాయి. ఆయన ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ మా బిజినెస్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. ఆయన అందరూ బాగున్నారా నాన్న? లివర్ లాంటి 2 లివర్లు వేయరా? దానికయ్యా నమ్మలేవు. అమ్మా ఇది 2 లివర్లు పంచప్రసాద్కి పార్సిల్ చేయండి అమ్మా. నా బోటిలో వెంట్రుకలు వచ్చినాయి. నీ బోటీలో కూడా వచ్చినాయి, మరి రాలా చూసుకో. హలో, దొండకాయ పచ్చడి అన్నారు, దొండకాయ నాకు పర్లేదు. వీడికి పడినట్టుంది చూడండి. సరే నాకు మటన్ కర్రీ వెయ్యు అండ్ మటన్ ఫ్రై కూడా వెయ్యి. వెయ్యాలనా? ఆవిడకి ఏమో డీ డాన్సర్ల కంటే పెద్ద డాన్సర్ ఆవిడకి ఏమో. లివర్ లాంటి మీలా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా వచ్చి వడ్డించాలి. అమ్మా చెప్పమ్మా, ఎవరెవరికి ఎంత అయింది చెప్పమ్మా. నాకు ఎంత అయింది? మీరేం తీసుకున్నారు? గుత్తి వంకాయ తీసుకున్నా. మీది 500 అయింది. 500? నేను తీసుకునేది 200. మరి నాదెంత అయింది? మీరేం తీసుకున్నారు? మటన్ కర్రీ, మటన్ ఫ్రై. మటన్ కర్రీ, మటన్ ఎవరైతే మీది 5000 అయింది. ఏమా నాది ఎంత అయింది? మీరు ఏమేం తిన్నారమ్మా? అన్ని తిన్నానమ్మా. మీది 2,50,000 అయింది. అమ్మా నా 2 లీవర్లు, 2 బోటి, 2 కార్జము, 2 తలకాయలు ఎంత అయిందమ్మా? మీది 3 lakhs అయింది. 3 lakhs? కాదమ్మా, మొన్న వచ్చినప్పుడు ఒక రేట్ ఉంది, ఇప్పుడు వచ్చాక రేట్లు పెంచేశారేంటి మీరు? కాలాన్ని బట్టి నువ్వు ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నావు. ఈ డ్రెస్ 2 years ముందు ఎంత అయింది? 2 years బ్యాక్ అయితే ఒక 2000 అయింది, ఇప్పుడు అయితే ఒక 5000 అయింది. మరి అంతే కదా. ఇదే కరెక్ట్ టైం, ఏదో ఒకటి రాద్దాం. నాకు రష్మి గారికి డింగి 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 డింగి. అమ్మా అమ్మా, అయ్యో పేపర్ చూడండి. అమ్మా చూడు. ఏమ్మా 1వ తరగతి చదువుకుంది, మరి ఇంకెందుకు ఇది? భోజనాలు అయిపోయాయి కదా, వెళ్ళి కూర్చోండి. మీరొక్కరే అమ్మటానికి మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు ఇంకొక పచ్చళ్ళ లాంటిని పరిచయం చేయబోతున్నా.